అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్యవేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళ పట్ల లైంగిక దాడులకు పాల్పడి ఇవాళ తిరుపతి ఈస్ట్ పోలీసులు ఫిర్యాదు చేసినట్టు మహిళ మెటర్నిటీ హాస్పిటల్లో వైద్య చికిత్స నిమిత్తం ఇవాళ తిరుపతిలోని మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చారు. మెటర్నిటీ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్, ఇవాళ ఈ ఎమ్మెల్యే లైంగిక దాడులకు గురి చేసినటువంటి మహిళ ఇవాళ హాస్పిటల్కి వచ్చిందని తెలిసింది. ఎంతవరకు నిజం ఏంటి సార్? ఈరోజు సుమారుగా 12:30 గంటల సమయంలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ వారు ఒక మహిళను తీసుకొచ్చారు ఎగ్జామినేషన్ కోసం అని చెప్పి. మనము రొటీన్గా ఏ కేసు ఎమ్మెల్సీ కేసు వచ్చినా మనం వాళ్ళ దగ్గరికి ముందు చెప్తాం ఏమేం చేస్తామని, కన్సెంట్ వాళ్ళ సమ్మతి తీసుకొని మనం పరీక్షలు చేయటం జరుగుతుంది. తర్వాత అవసరమైతే ట్రీట్మెంటు, తర్వాత అన్ని రకాల బ్లడ్ టెస్టులు చేస్తాము. అవన్నీ ఆమెకు మేము ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. కానీ ఆవిడ నేను ఇప్పుడు రాను, ఇంకా 2 రోజుల తర్వాత వచ్చి టెస్ట్ చేసుకుంటామని చెప్పారు. అమ్మ ఇప్పుడు టెస్ట్ చేయకపోతే లేట్ అయ్యేందుకు ఎవిడెన్స్లు పాడైపోతాయని కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ గారు వినకుండా తన ఇష్టపూర్వకంగానే నేను పరీక్షకు చేసుకోవటం లేదని చెప్పేసి వెళ్ళిపోవటం జరిగింది. సార్, లాస్ట్ మంత్ జరిగిన ఇన్సిడెంట్ అంటే ఎవిడెన్స్లు ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటాను. లాస్ట్ మంత్లో జరిగింటే ఇప్పుడైతే ఉండే అవకాశాలు సాధారణంగా తక్కువ ఉంటాయి. అందుకనే మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా టెస్టులు చేస్తే ఏదైనా ఉంటే మనకు బయటపడుతుంది. సార్, వైద్య పరీక్షలు చేసుకునేటప్పుడు వాళ్ళు ఇక్కడనే స్టే చేయాల్సిన అవసరం ఉందా ఏంటి సార్? అంటే మామూలు సింపుల్ కలెక్షన్కి అయితే తీసేసుకుంటాం, అయిపోతుంది. తక్కిన అన్ని రకాలైనటువంటి బ్లడ్ టెస్టులు, కొంచెం ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే అడ్మిషన్ అనేది పెడుతూ ఉంటాం సాధారణంగా. అంటే ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది సార్? ఒక 2 రోజులు ఉంటే ఆల్మోస్ట్ అన్ని టెస్టులు అయిపోతాయి. ఇంకా ఒకవేళ ఏదైనా ప్రాబ్లం సీరియస్గా ఉంటే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుంది. లేదంటే 2 డేస్లో టెస్టులు అన్నీ అయిపోతాయి. ఇవాళ వాళ్ళు టెస్టులు చేసుకోకుండా వెళ్ళిపోని ఏ కారణం అని చెప్పారు సార్? అది కారణం అంటూ ఏమీ చెప్పలేదు. మనకి అడిగాము, ఇట్లా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాము. వాళ్ళ కారణాలు అయితే మనకేం చెప్పలేదు. మళ్ళీ వస్తామన్నారు. పోలీసు వారి ముందరే వాళ్ళ ఎవిడెన్స్ తోటే వాళ్ళు వెళ్ళిపోయటం జరిగింది. ఎప్పుడు వస్తామని చెప్పేసి ఒక 2 రోజుల్లో వస్తామని చెప్పడం. ఇది వాళ్ళ ఎగ్జామ్ పరీక్షకని వచ్చినటువంటి మహిళ బాధితురాలు అయితే ఇవాళ 2 రోజులు ఎగ్జామ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి వైద్యులు సూచించగా తనకు 2 రోజులు వ్యవధైతే కుదరదు, మరో 2 డేస్ తర్వాత వస్తానని చెప్పేసి పేర్కొంటూ ఆమె వెళ్ళారని చెప్పేసి సూపరింటెండెంట్ గారు పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.